ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేటీఆర్ గారికి ఏసీబీ జారీ చేసినటువంటి నోటీసులపైన స్పందించడం జరిగింది. తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతగాక 6 గ్యారెంటీలని గాలికి వదిలినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డైవర్షన్ పార్టీకి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెడుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి మోడీ డైరెక్షన్లో, చంద్రబాబు డైరెక్షన్లో పాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణా నీటిని దోపిడీ చేశారు, గోదావరి నీటిని కూడా దోపిడీ చేసేలాగా చంద్రబాబు పన్నాగ మంత్రులంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు లోపాయకారిగా సహకరిస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ పాలన అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ప్రధానంగా రైతులైతే ధాన్యం అమ్ముడుపోక 2 నెలలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టు కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధించినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో పాడి రైతులు నిరసన కార్యక్రమం దిగారు. 3 నెలలుగా పాల బిల్లులు ఇవ్వట్లేదంటూ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ మోత్కూరు మదర్ డైరీ కార్యాలయానికి తాళం వేసి నిరసన కార్యక్రమం దిగడం జరిగింది. 3 నెలలుగా 60 లక్షల రూపాయల బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. నెల నెల ఈఎంఐలు కట్టాల్సి ఉంది. మెయింటెనెన్స్ సరిపోక పాడి రైతులందరూ కూడా పాడిని వదిలేస్తున్నారంటూ కూడా పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల రూపాయల బిల్లులు ప్రభుత్వం వద్ద పెడితే తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే మదర్ డైరీని నిర్వీర్యం చేసేలాగా పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. మదర్ డైరీ ఆస్తులను కూడా అమ్మేలాగా ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆపడం జరిగింది. 3 దశాబ్దాలుగా ఎంతో సంఘటితంగా లాభాల బాట నడిచినటువంటి మదర్ డైరీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టాల్లోకి నెట్టింది. పాడి రైతులకు బిల్స్ ఇవ్వకుండా వేధిస్తుందంటూ కూడా పాడి రైతులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ కూడా ముందస్తులు అరెస్ట్ చేసి అరెస్టులతో అట్టుడికిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లా. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ చెల్లో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలిపించారు మాజీ సర్పంచులందరూ కూడా. ఈ నేపథ్యంలోనే పోలీసులు అర్ధరాత్రి వేళ సర్పంచుల ఇళ్లలోకి చేరుపడి బలవంతంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రామాల అభివృద్ధికి పాటుపడటం, బిల్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధిస్తుందంటూ కూడా సర్పంచులు ఈ సందర్భంగా వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే బిల్స్ అనేవి కూడా క్లియర్ చేయాలని కూడా సర్పంచుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.